స్వామి ఆంజనేయ, నా నెత్తి మీద ఏకులు ఊడిపోయినప్పుడు కూడా నిన్ను నిందించలేదు. అలాంటిది పిశాచి విషయంలో నువ్వు అస్సలు పట్టించుకోపోవడం చాలా బాధేస్తుంది. మా ఫ్రెండ్ నిన్ను చెత్తకొచ్చింది, నాకే చాలా జాలేసింది. నేనేం చేయి దొరదకి కొట్లే. ముందు బాగానే చెప్పాను, కూర్చొని మాట్లాడుకుందామని. వాడే మందేశాను, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవని చేయలేపాడు. చితక్కొట్టేశాను. గొప్ప పని చేసావులే. అయినా నీకేమవుతానని వెంటపడుతున్నావు? చూడు, చచ్చినా నువ్వు ఆడదానివేగా. ఒక మగాడు వద్దు చీపు అంటుంటే సిగ్గనిపించట్లేదా? మీ అమ్మా నాన్న నీకు సంస్కారం నేర్పించలేదనుకుంటా. సారీ, ఏడవకు. నిన్ను బాధ పెట్టాలని కాదు, నాకే చాలా బాధలున్నాయి. వయసు పెరిగినా పెళ్ళవలేదు, నాకంటూ ఓ తోడు లేదు. ఒంటరితనంతో చాలా విసిగిపోయా. ఇందులో నువ్వు మధ్యన వస్తున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నేను బయటికి ఇలా ఉంటా గానీ లోపల చాలా బాధ ఉంది. సారీ, నన్ను క్షమించు. ఈరోజు నేను నీకొక నిజం చెప్తాను. నేను వెంట పడుతుంది నా గురించి కాదు, నా చెల్లి కోసం. నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి. ఏంటి, నీకు చెల్లుందా?